ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా అప్పులు లేకుండా అది ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు మన భారతదేశము 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 60,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల రూపాయలు 60 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 15 ఏళ్లలోనే 181 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటిది ఖచ్చితంగా అది డెవలప్ చేయాలని చెప్పేసి అని అనుకుంటే అప్పులు కావాల్సిందే. అప్పులకు తగ్గట్టుగా ఆ అప్పులు దేని మీద ఖర్చు పెట్టినామనేదే ముఖ్యం. ఏది మనం ప్రొడక్టివ్ ఫోర్సెస్ మీద పెడుతున్నామా లేకపోతే అన్ప్రొడక్టివ్ ఫోర్సెస్ మీద పెడుతున్నామా, ఉత్పాదకత పెంచుతున్నామా లేదా? స్పెండ్ చేయాలంటే అలాంటి అవకాశం ఉండాలి కదా. పెండింగ్ బిల్స్ అదర్ బిల్స్ కట్టుకోవడానికి సరిపోతుంది మేడం. అట్లా కాదు, తెచ్చిన అప్పుతో పాటు ఇందాక గైడ్ లైన్స్ అని చెప్పేసి అన్నారు కదా, ఇష్టం వచ్చినట్టు కట్టమని చెప్పేసి ఎవరు అనరు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే మనము అప్పులు కడతాం. ఇష్టం వచ్చినట్టు కట్టమని చెప్పేసి ఎవరు అనరు. తెచ్చిన అప్పులు మొత్తం మేము తీస్తున్న అప్పులు మొత్తం కూడా మేము దానికే కడుతున్నామని చెప్పేసి మాట్లాడితే మనం ఏం చెప్పలేము వాళ్ళకు. వాళ్ళు నిజాలు చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పకుండా మేము ఎలక్షన్లో చేసిన ప్రచారాలే ఇప్పటికీ కూడా చేస్తామని చెప్పేసి అంటే పరిపాలన సాధ్యం కాదు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజలకు సంబంధించిన పథకాలు ఇవన్నీ అమలు చేసుకుంటూ పోవడానికి నీకు ఏ మేరకు అవకాశం ఉందో అవన్నీ ముందుకు పెట్టుకొని ముందుకెళ్ళాలి. లేకపోతే నువ్వు అటువంటి అంత అప్పు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఎందుకు హామీలు ఇచ్చినావు అనేదే మా ప్రశ్న. అది మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఒకవేళ సాధ్యం కాదు అనుకోండి, అదే సాధ్యం కాని విషయాలే చెప్పేది ఉండే. సాధ్యం అవుతుంది అనుకోండి, సాధ్యం అవుతున్న విషయమే చెప్పండి. అదేవిధంగా మీకు ఎవరు చెప్పారు మేడం తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్పారు? తులం బంగారం ఇచ్చినాం. ఈ రోజు ఎన్ని తులాలు కొనిపెట్టిన ఒక గవర్నమెంట్? ఇప్పుడు ఎంతమంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయిపోయిన పెళ్లిళ్ళకు నువ్వు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదు? కేవలం అప్పుడు గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే ఈ రోజు ఎందుకు ఇస్తున్నావు? ఎక్స్ట్రాగా నువ్వు పెట్టింది ఎన్ని? ఈ రోజు మహిళల బస్సులు అని చెప్పేసాను, మహిళా బస్సులలో 5,000 కోట్ల 4,000 కోట్ల రూపాయల ఖర్చు అప్పయిందని చెప్పేసి అంటారు. నువ్వే కదా తెచ్చిపెట్టుకున్నది. ఈ అప్పులు అవుతున్నాయని చెప్పేసి ఇది మేము మొదట్లో చెప్పాం. దీని వలన ఆర్టీసీ మీద అదనపు భారం తప్ప ఇంకో ఉపయోగం లేదు అని చెప్పాం. వీళ్ళంతా మమ్మల్ని హేళన చేశారు. మేము ఇంకా అప్పులు కాదు అదనంగా లాభాల్లో తీసుకొచ్చినామని చెప్పేసి మాట్లాడారు. మీరు గత ఒక 2 months బ్యాక్ పేపర్లలో కూడా వచ్చింది. మేము దాన్ని అవి లాభాలలోకి వచ్చేసింది ఆర్టీసీ అని చెప్పేసి మాట్లాడారు. కాదు, కార్పొరేషన్ కింద ఉన్న భూములని తాకట్టు పెడుతున్నారు. ఇది టీఎస్ఆర్టీసీ మన దీని భూములన్నీ కూడా. వాస్తవం ఇది వాస్తవం కాదు అని చెప్పేసి అని అనుకుంటే మీకు అప్పులు ఎక్కడి నుంచి పుడతాయి? అంటే ఏదో ఒకదానికి తనఖా పెడితేనే అప్పులు తీసుకురావాలని అంటే ఎక్కడి నుంచి వస్తాయి అప్పులు? అంటే నువ్వు ఒక ఆస్తి చూపెట్టాలి కదా. ఆస్తి చూపెట్టకుండా నీకు ఎవరిస్తారు? మనం ఇల్లే చూసుకుందాం. మనకు బ్యాంకు వాడు ఇవ్వాలి అని అంటే, అప్పు ఇవ్వాలి అని అంటే, లోన్ ఇవ్వాలని అంటే మనం ఆస్తి చూపిస్తేనే కదా వాడు ఇచ్చేది. దాని ప్రకారంగా నా ముందు వెళ్ళేది. మరి నువ్వు ఈరోజు ఏమీ చూపెట్టకుండా ఉట్టిగానే గాల్లో ఇచ్చిందా నీకు ఆర్టీసీ మీద అప్పులు? ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు బిల్లీరావుకు కేటాయించిన 800 ఎకరాలు గత ప్రభుత్వం అంటే పాత టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు బిల్లీరావుకు 800 ఎకరాలు, అది కొన్ని వేల కోట్ల రూపాయల ఎకరాల భూముల్ని కూడా ఈ రోజు గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. ఈ 800 ఎకరాల్ని కూడా అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తి మారింది కాబట్టి. వీళ్ళు అన్ని రకాల ఇందాక సార్ చెప్పిన మధుసూదన్ సార్ చెప్పినట్టు 400 ఎకరాలతో పాటు ఈ 800 ఎకరాలు అదేవిధంగా మిగతా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని చూపించి ఈ రోజు అప్పులు తీసుకొస్తున్నారు. రైట్, అప్పులు తీసుకొస్తుంటే మేమేం తప్పు పట్టట్లేదు. కానీ అవి ప్రొడక్టివ్ ఫోర్సెస్ మీద అదేవిధంగా ఉత్పాదక దాని మీద మీరు ఖర్చు పెడితే సంతోషం. ఏ రాష్ట్రమైనా అప్పులు చేయకుండా ముందుకెళ్ళడానికి అవకాశం లేదని మేము చెప్తున్నాము. మొత్తం ప్రపంచమే చెప్తుంది. మీరు చేస్తున్న దానికి మీరు ఇంత తక్కువ మొత్తంలో మేము 10 సంవత్సరాలలో మేము ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది మేడం. అంటే ఈ స్థాయిలో జరుగుతుందా లేకపోతే ఇంకొంచెం తగ్గుతుందా పెరుగుతుందా? కాదు, తప్పు కాదు. ఎక్కడ తప్పు పడుతున్నాము? తీసుకొస్తున్న అప్పు దేని మీద ఖర్చు పెడుతున్నారు? అదే విధంగా మేము 10 సంవత్సరాలలో మేము చేసిన అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు అయితే మీరు వచ్చిన సంవత్సరం లోపే 1,58,000 రూపాయల కోట్ల ఖర్చు అప్పులు చేశారు కదా. ఈ యావరేజ్ ప్రకారము మీరు 5 సంవత్సరాలకు ఎంత చేస్తారు? దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. దగ్గర 8-9 లక్షల కోట్ల రూపాయలు అంటే ఈ రకంగా నువ్వు 5 సంవత్సరాల్లోనే పెంచుకుంటూ పోతే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏ విధంగా ఇది ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది? ఎక్కడ మేము నోరు కట్టుకుంటే 6 నెలలు నోరు కట్టుకుంటే మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడాను. ఆ నోరు ఎక్కడ కట్టుకున్నారు? రుణమాఫీ చేసింది ఎక్కడ?
కావాల్సింది 49,000 కోట్ల రూపాయలు అయితే 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి అసలు యాక్చువల్లీ ఇచ్చింది వీళ్ళు ప్రజలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చింది 18,000 కోట్ల రూపాయలు మేడం. ఈ సంక్రాంతి కంటే ముందు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకో 2,000 కోట్లు తొందరలో ఇస్తామని చెప్పేసి అని అది ఇవ్వలేదు. ఇస్తామని చెప్పారు. దాంతో పాటు 20,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పారు. కానీ అది ప్రాక్టీస్ లో ఇవ్వలేదు. కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు 20,000 కోట్లు. సరే 20,000 కాదు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిన సంతోషం. మిగతా ఇంకా 29,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ప్రజలకు అందలేదు కదా. అందకుండా నువ్వు చేసి ప్రజలు ఈ రోజు నీళ్లు లేక సస్తున్నారు, అదే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపు 500 చిల్లర రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేక, పంటలు ఎండిపోయి. ఈ మధ్య ఎక్కడో నేను చర్చకు ఎవరో మన వెంకట అనుకుంటాను, కేటీఆర్ గారు పచ్చని పొలంలోకి పోయి అది చూపిస్తున్నాడు, అది ఎండిపోలేదు కానీ అది చూపిస్తున్నాడు అని. పచ్చటి పంట పొలం ఉన్నా నెర్రెలు బారిపోయినాయి. కింద భూమి అంతా నీళ్లు లేక నెర్రలు బారిపోయినాయి. ఈ రోజు కాళేశ్వరాన్ని 2 పిల్లర్లు కూరితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూలిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2 పిల్లర్లు కుంగినాయి. ఆ కుంగిన వాటిని సరి చేసుకొని నీళ్లు నింపుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగో వెంకట్, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా అక్కడ కూడా పిల్లర్లు కుంగితే ఆ రోజు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని సరి చేసి రిపేర్ చేసి దాన్ని కంటిన్యూషన్ చేసింది. ఇంతేకాదు అమెరికాలో ఉన్న ఒక పెద్ద డ్యామ్ కూడా ఇట్లనే కుంగిపోతే దాన్ని కూడా సరి చేసి ప్రాక్టీస్ లో పెట్టుకున్నారు. అదేవిధంగా ఏ డ్యామ్ లోనైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, అది అనుకోకుండా జరిగిండొచ్చు, లేదా ఇసుక కారణమో లేకపోతే అక్కడ భూమి స్వభావం కారణమో రకరకాల కారణాలతో ఎక్కడైనా డ్యామ్లలో లోటుపాట్లు జరుగుతాయి. ఈ లోటుపాట్లను సరి చేసుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే XYZ ఏ ప్రాజెక్ట్ కన్నా కావచ్చు, అది ఆచరణలో ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని మనకు ప్రజా ప్రయోజనం కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తామా? ఇవన్నీ కాదు. ఇంకో వీళ్ళు పెద్ద అబద్ధాలు ఏంటంటే 1,80,000 కోట్ల రూపాయలు ఏదో కాళేశ్వరం మీద అప్పు చేసిర్రు అని చెప్పేసి దానికి ఖర్చు అయింది 80,000 కోట్ల రూపాయలు. 80,000 కోట్ల రూపాయలు అయితే 80,000 కోట్ల రూపాయలు అయితే 1,80,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మేం కాదండి, మీరే ఇప్పుడు అసెంబ్లీలో చెప్పారు 80,000 కోట్ల రూపాయలని. వీళ్ళు అసెంబ్లీలో ప్రకటించింది దానికి ఆయన ఖర్చు 80,000 కోట్ల రూపాయలని. మేము చెప్పినామో మీరు నమ్మలేదు, మేము చెప్పలేదు మీరు నమ్మలేదు. ప్రజానికి ఏదో ఎక్కించారు, చెవులలోకి మొత్తం అబద్ధాలను ఎక్కించారు. మీరే పోయిన అసెంబ్లీ సమావేశాలు 80,000 కోట్ల రూపాయలు అని చెప్పింది మీరే కదా. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎన్ని రోజులు కాదు ఇప్పుడు ఎలక్షన్స్ లో అబద్ధాలు చెప్పారు మేడం. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకొని పరిపాలన కొనసాగిస్తారు? ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు ప్రజలకి? ఎన్ని రోజులు తప్పుదోవ పట్టిస్తారు? ఎన్ని రోజులు డైవర్షన్ చేస్తారు? ఎన్ని రోజులు డైవర్షన్ చేసి ప్రజాపాలన అందిస్తారు? అంటే విషయాల్ని మీరు విషయాలుగా చెప్పకుండా ప్రజాపాలన గాలికి వదిలేసి ఈ రోజు అబద్ధాలు చెప్పుకుంటూ మీరు అబద్ధాలతో కాలం గడుపుతానంటే పరిపాలన అవుతుందా? నీకు ఎన్ని కష్టం వచ్చినా కుర్చీ మీద కూర్చున్నప్పుడు కాదు మేడం, కుర్చీ మీద కూర్చున్నప్పుడు నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు దాన్ని భరించి ముందుకెళ్ళాలి, పరిపాలన చేయాలి. సమస్యలుంటాయి, సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఇల్లు ఉన్నాయి కాబట్టి నేను చేయలేను, నేను ఈ విధంగా ఉంది కాబట్టి నేను మాట్లాడలేను, నేను ఈ విధంగా ఉంటున్నాను కాబట్టి చేతి వచ్చేస్తా అని చెప్పేసి అంటే ప్రజాప్రభుత్వం, నువ్వు ప్రజాప్రభుత్వం అని చెప్పినుకున్నావరా? ప్రజాపాలన అని చెప్పి అనుకున్నావరా? ఈ రోజు ప్రజాపాలన అని చెప్పిన నువ్వు, ప్రజాప్రభుత్వం అని చెప్పిన నువ్వు, ప్రతిపక్షాల విమర్శలు చేస్తే నేను స్వీకరిస్తానన్న నువ్వు, ఉస్మానియా యూనివర్సిటీలో గళమిప్పితే నేను అరెస్ట్ చేస్తానని ఎందుకు ఆర్డర్ ఇచ్చినావు? ఏ రకంగా ఇచ్చినావు? ఏ రకంగా మాట్లాడుతావు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు మొత్తం అంత గోలగోల చేస్తుంటే ఆ గోలని ఈ రోజు అరెస్ట్ చేసి ధర్నాలు గానీ అదేవిధంగా ఆందోళన గానీ నిలిపేయాలని చెప్పేసి ఎందుకు తీసుకున్నావు? నువ్వు ప్రజాప్రభుత్వం అని చెప్పినావు కదా, మాది నిరంకుశ ప్రభుత్వం అని చెప్పినావు కదా, మొత్తం ప్రజలందరూ నాశనం చేసినావు అని చెప్పినావు కదా. నువ్వెందుకు నాశనం చేస్తున్నావు ఈ రోజు? మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు ఎందుకు నువ్వు ర్యాలీల్ని, ధర్నాల్ని, ఆందోళన ఎందుకు నిషేధించినావు? ఏం జరిగింది? తెలంగాణ ఈ రోజు సాధించబడ్డది కాదు మేడం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డదంటే ఉస్మానియా యూనివర్సిటీ మూవ్మెంట్, విద్యార్థుల మూవ్మెంట్. అక్కడే మీరు అంతా గొంతు నొక్కుతారా? ఈ రోజు ఆ రకంగా చేస్తారా మేడం? నేను ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను టు ద పాయింట్ మాట్లాడతాను. ఇప్పుడు అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. తీరా ఎలక్షన్ టైం పోయక ముందు టీ ప్రైడ్కి, ఎస్టీ కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషన్కి, ఇండస్ట్రియల్ లోన్కి, అగ్రికల్చర్ లోన్స్కి శాంక్షన్ లెటర్ ఎవరు ఇచ్చారు మేడం? మేము ఇచ్చినావు శాంక్షన్ లెటర్. నీ పైసలు లేదు, నువ్వు శాంక్షన్ లెటర్ ఎందుకు ఇచ్చినావు? ఎవరు ఏమన్నావు నిన్ను? ఎవరిని మోసం చేద్దామని ఇద్దాం అనుకుంటావు? పదండి మహబూబ్ నగర్ పోదాం, నల్గొండ పోదాం, ఖమ్మం పోదాం. ఈ కొన్ని ఎడారి ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలు పెట్టుకున్న రైతులు, ఆ రైతులకు ఏది శాంక్షన్ లెటర్ ఇచ్చి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు సెక్రటరీ చుట్టూ తిప్పుకునే ప్రయత్నం ఎవరు చేశారు? మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం 2018లో కూడా అట్లాగే రైతు బంధు దాంట్లో వేసి ఇది లాస్ట్ మూమెంట్లో వేసి దాంట్లో ఇది ఎలక్షన్లో పైతే పొందిరు మీరు. తర్వాత శాంక్షన్ లెటర్ ఇచ్చి ఆ పేద అమాయక రైతులను వాళ్ళని ఇదే లాస్ట్ అసలు రైతు బంధు పడనే లేదు, పడకుండా ఆపించింది వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళు. ఆపేసి అబద్ధాలు చెప్పండి మేడం, నిజాలు చెప్పాలి. దాంట్లో ఏమొస్తుంది? ఈ రోజు రైతు బంధుకు ఆటంకం చేసి కంప్లైంట్ ఇచ్చి ఆపించింది వీళ్ళు కదా.
ఇచ్చిండు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇచ్చేసిరని చెప్పేసి ఎట్లా చెప్తారండి? మేడం ఒకటే వెంకట్ గారు, లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ముందు రైతు బంధు పడలేదు కదా మేడం, ఒకటి నేను చెప్తాను ఆపింది వీళ్ళే. సార్.